హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యష్ నల్లగుంట్ల. ఈరోజు మేము తిరుపతికి వచ్చాము. సో మా చిన్నది రేపైతే బర్త్డే, జూన్ 6. ఓకే. అందుకోసమని మనం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి అయితే వచ్చాము. సో ఈసారి మా చిన్న బర్త్డే తిరుపతిలో సెలబ్రేట్ చేస్తున్నాం. మా చిన్న సర్ప్రైజ్ అని అడుగుతున్నాడు కాబట్టి తిరుపతికి తీసుకొచ్చాము ఈసారి. ఓకేనా చిన్ను? హ్యాపీయా? చిన్ను ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలని అడిగాడు అనమాట. సో అందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం పెద్ద సర్ప్రైజ్, ఇంకా దాంతోపాటు చిన్నుకి ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? గుడ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యష్ నల్లగుంట్ల. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను కదండి. సో మేమైతే తిరుపతికి వెళ్ళాము. సో అక్కడ తీసుకున్న కొన్ని వీడియోస్ మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. సో మా బాబు బర్త్డే అయితే సాటర్డే వచ్చింది. మేమైతే ఆ వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. సో అందుకని తిరుపతికి అయితే వెళ్ళాము. మా బాబు పుట్టింది కూడా సాటర్డే అనే అండి. సో వాడి బర్త్డే కూడా ఈసారి సాటర్డే వచ్చింది. సో మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతి అయితే వెళ్ళాల్సి వచ్చింది. మేమైతే ఇలాంటి టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో తిరుపతి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా 3 months ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో మాకు ఆ విషయం తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలియకుండానే మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళే దారిలో అయితే టికెట్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసాము. సో ఒక్క టికెట్ కూడా అవైలబుల్ లేదు. సో అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే డయల్ చేసి టికెట్స్ గురించి అడిగాము. సో వాళ్ళు టికెట్స్ అయితే ప్రస్తుతం అవైలబుల్లో లేవు అని చెప్పారు. సో మీకు టికెట్స్ కావాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర అండ్ బస్ స్టాండ్ దగ్గర మాత్రం టికెట్స్ ఇస్తారు అని చెప్పారు. సో వాటి కోసం అయితే మీరు ఖచ్చితంగా లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి. సో అండ్ ఆ టికెట్స్ తీసుకున్నా కూడా ఆ రోజే అయితే దర్శనం అయితే అవ్వదండి. 1 day అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది దర్శనం కోసం. సో మేము ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇదైతే ఘాట్ వెళ్ళే దారి. సో మధ్యలో అయితే చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ తర్వాత ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట మెయిన్ ఘాట్కి. సో మా వెహికల్ అయితే ఎంటర్ అయిపోయిందండి. సో మనకైతే ఇక్కడ ఎంత వేడిగా ఉన్నా ఆ తిరుపతిలో మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉందండి. కొంచెం వాన చినుకులు కూడా పడుతున్నాయి. సో ఇదైతే 853 meters హైట్లో ఉంటుందంట మన సీ లెవెల్కి. సో అందుకనే అంత చల్లగా ఉంది. సో మేమైతే చెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని కార్స్ అయితే లైన్లో ఉన్నాయో. సో సాటర్డే కదా, చాలామంది భక్తులు అయితే దర్శనం కోసం అక్కడికైతే వచ్చారు. సో దర్శనానికి వెళ్ళాలనే ముందు ఇక్కడైతే చెక్కింగ్ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్లో మేమైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. సో ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్తో అండ్ ఫ్రెండ్స్తో అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే వచ్చారు. సో ఇంకా మేము కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత కష్టమైనా సరే చేసుకున్నాకే వెళ్ళాలి అనేది ఫిక్స్ అయ్యి వచ్చాము. సో ఫస్ట్ టైం అన్నమాట వితౌట్ బుకింగ్ తిరుపతికి రావడము. సో తిరుపతి ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము. మధ్యలో అయితే కొంచెం వర్షం కూడా వచ్చింది, కానీ ఘాట్ ఎక్కుతుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ అయితే. ఇదంతా అయితే శేషాచలం మౌంటైన్ రేంజ్ అండి. సో అందుకే చాలా హైట్ చెట్లు మొత్తం ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఫైనల్గా కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వచ్చాము. యష్ వాళ్ళ తాతయ్య అయితే హెయిర్ ఇద్దామని అనుకుంటున్నాడు ఆ వెంకటేశ్వర స్వామికి. సో మేమైతే అక్కడికి వచ్చాము. సో ఇంకా
మా యష్ని ఇంకా వాళ్ళ అక్కని తీయించుకోమంటే వాళ్ళు నో అన్నారు. సో సరేలే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడే ఇప్పిద్దామని చెప్పేసి మేము కూడా ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయలేదు. సో చాలామంది అయితే ఆ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అయితే సమర్పించుకుంటున్నారు. సో ఇంకా తలనీలాలు ఇచ్చాక మేమైతే అక్కడ ఉన్న వేంగమాంబ దగ్గర అన్నప్రసాదానికి వెళ్ళాము. సో అక్కడ ఎనీ టైం మనకి అన్నప్రసాదం అయితే దొరుకుతూ ఉంటుందండి. సో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా అన్నప్రసాదం చేసిన తర్వాత దర్శనానికి అయితే బయలుదేరాము. సో ఇంకా ఇక్కడ మనకి పుష్కరిణి ఉంటుంది కదా, అందులో స్నానం చేద్దాము అని అనుకున్నాము యాక్చువల్గా. సో అది 6 వరకే ఓపెన్ ఉంటుందంట, ఆ తర్వాత క్లోజ్ చేస్తారంట. సో మాకు ఆ విషయం తెలియక మేమైతే పుష్కరిణిలో స్నానం చేయడానికని వెళ్ళాము. ఈ గ్యాప్లో మా చిన్ను అయితే ఆ బెలూన్స్ కొనుక్కొని ఆడుకుంటూ తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేశాడు. ఈవినింగ్ టైం కాబట్టి, అదే డే టైం అయితే కొంచెం గోల చేసేవాడు. ఈవినింగ్ కదా, వాడికి కూడా కొంచెం సరదాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడే ఉంటుందండి పుష్కరిణి. సో అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం వ్యూ అయితే మన తిరుమల కొండ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో అసలుకి. ఎక్కడ చూసిన జనాలు అండ్ ఆ లైటింగ్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో తిరుపతిలో ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే చాలా అదృష్టం మనకి. సో ఇదిగో ఇక్కడే ఉందండి శ్రీవారి పుష్కరిణి. చూడండి చాలా బాగుంది కదా. సో 6 PM క్లోజ్ అంట, తాళం వేసేసారు. సో మా పిల్లలు కాసేపు చూద్దాము అని అంటే అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా చిన్ను అప్పటికే కాళ్ళు నొప్పి వస్తున్నాయని చెప్పేసి ఎక్కాడు, సంకెక్కి కూర్చున్నాడు. ఇంకా మేము లైన్లో అయితే ఇంకా చాలాసేపు నడిచాము. నైట్ 8:30కి ఎంటర్ అయ్యామండి లైన్లో. సో మార్నింగ్ 8:30 అయింది మాకు దర్శనం అయ్యే వరకు. సో ఎప్పుడు కూడా అంతసేపు వెయిట్ చేయలేదు, ఈసారి మాత్రం చాలాసేపు వెయిట్ చేసాము లైన్లో. కానీ ఎంత వెయిట్ చేసినా ఆ స్వామివారిని చూడగానే ఆ వెయిటింగ్ అంతా మర్చిపోయాము. చూడండి నైట్ 12 అవుతుంది, లైన్లోనే కూర్చొని ఉన్నాము. ఇంకా మా దగ్గర ఇంకేమీ లేవు, ఒక బిస్కెట్స్ మాత్రమే ఉన్నాయి. అవి తినిపించి యష్కైతే హ్యాపీ బర్త్డే చెప్పాము. కానీ వాడు ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడు. సో ఏడుస్తూ ఉన్నాడు. కాకపోతే ఇంకా ఎలా అలా అవన్నీ సర్ది చెప్పి ఊకోబెట్టి ఇంకా వాడికైతే హ్యాపీ బర్త్డే చెప్పాము. ఇంకా నెక్స్ట్ డే అన్నమాట, దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పుష్కరిణిలో స్నానం చేయాలి అని అనిపించి ఆ పుష్కరిణిలో అయితే స్నానం చేసాము. ఇంకా చేసిన తర్వాత మేమైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాలి అని అనుకున్నాము. ఆ రోజే దర్శనం అవ్వాలి అని అనుకున్నాము. ఇంకా యష్కి ఆల్రెడీ పొద్దున్నే మేము దర్శనం కంటే ముందే స్నానం చేపించి కొత్త బట్టలు వేసాము. అండ్ ఇది సెకండ్ టైం అన్నమాట. మళ్ళీ మా యష్కి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి ఇప్పుడైతే మేము కనకదుర్గమ్మ దేవాలయానికి వచ్చేసాము. సో అక్కడ దర్శనం అయిపోగానే వెంటనే విజయవాడకి అయితే బయలుదేరిపోయామండి. సో అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మా యష్ ఒకటే కేక్ అంటున్నాడు. సో అమ్మవారి దగ్గర ఇట్లా కేక్ కట్ చేయడం బాగోదు కాబట్టి దర్శనం అంతా అయిపోయిన తర్వాత వాడి కోరిక మేరకు ఒక చిన్న కేక్ తీసుకొని ఇంకా బేకరీకి వెళ్ళి అక్కడే వాడికి కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. సో ఈసారి మా యష్ బర్త్డేస్ అయితే ఇలా జరిగిపోయిందండి. సో మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.